అరే ఇలా పెట్టి నీ లవ్వర్ పోయిందని చెప్పు. నా లవ్వర్ పోయింది. అమ్మా నీ లవ్వర్ పోయిందా? అరే పెన్సిల్ చెప్పు. పెన్సిల్. పెన్సిల్. నీ పెళ్లి క్యాన్సిల్. అరే సారీ చెప్పు. సారీ. సారీ. నీ పెళ్లికి డబ్బు లారీ. గురించి సార్కి చెప్తాండ్రా. సార్ వాళ్ళ పిల్లడు స్కూల్కి వస్తే గర్ల్స్ చేసే హడావిడి. మా అబ్బాయి అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు ఆగమ్మాయి, బాబు నా పక్కన కూర్చుంటాడు. లేదు నా పక్కన కూర్చుంటాడు. 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 స్టాప్ ఇట్. ఏయ్ నువ్వు ఆగుబే. ఏ ఉషా అనవసరంగా తీసుకొచ్చా. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకుండా క్లాస్కి వస్తే. అరే మామ సార్ ఎగ్జామ్ పెడతా అన్నారు కదా, ఏమైనా చదివావా? లేదురా. మరి నువ్వు? నేను కూడా ఏం చదవలేదురా, అయిపోయాం ఇవాళ. చూడండి పిల్లలు, ఇవాళ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తా. అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. అమ్మయ్య సార్ మర్చిపోయినట్టున్నాడు రా. మనం సేఫ్. సార్ ఇవాళ ఎగ్జామ్ పెడతాను సార్. అవును కదా, అయితే లెసన్ రేపు చెప్పుకుందాం. ఇవాళకి అందరూ ఎగ్జామ్ రాయండి. ఎవడైనా ఫెయిల్ అయితే మాత్రం పగిలిపోద్ది. క్లాస్లో స్పీచ్ చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ రియాక్షన్స్ స్టార్ట్. మై రోల్డ్ మోడల్ ఈచ్. కంటిన్యూ. మై రోల్డ్ మోడల్ ఈచ్. కంటిన్యూ. మై రోల్డ్ మోడల్ ఈచ్. స్కూల్లో ఇచ్చే మోస్ట్ ఫేమస్ పనిష్మెంట్. రే నా ర్యాంక్ 2 బొక్కలు ఉన్నాయి తెలుసా? ఏరా నుంచోబెట్టినా కూడా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. స్టాండప్ ఆన్ ద బెంచ్. సార్ ఇంకోసారి మాట్లాడండి సార్. మళ్ళీ మాట్లాడతావు? స్టాండప్ ఆన్ ద స్కూల్. ఏరా ఈసారి మాట్లాడతావా? వామ్మో వీడితో ఎందుకులే, మాట్లాడితే సీరియస్ అయిపోతున్నాడు. సైలెంట్గా ఉందాం. టీచర్ అడుగుతున్న సమాధానం చెప్పవా? స్టాండప్ ఆన్ ద ఎర్త్. ఏంటిది ఇంత చీకటిగా ఉంది? రేయ్ నీ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి నాకు. గెలాక్సీ మీద నుంచో పెట్టమంటావా? బ్యాక్ బెంచెస్ చేసే అల్లరి. చూడండి పిల్లలు, ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టి ఇలాంటి కర్ర తీసుకుని గట్టి కొట్టి వాళ్ళని కాపాడాలి. అర్థమైందా? రే బ్యాక్ బెంచర్ పైకిలే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అయితే ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలో చెప్పు. సింపుల్ సార్.